తెలుగు చిత్ర పరిశ్రమలో పరాజయం ఎరగని దర్శకుడు ఎవరంటే టక్కున చెప్పే ఒకే ఒక్క పేరు ఎస్ఎస్ రాజమౌళి. సక్సెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. అందుకే దర్శక ధీరుడిగా క్రేజ్ సంపాదించుకున్నాడు రాజమౌళి. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు శిష్యరికంలో ఓనమాలు దిద్దుకున్న రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా నుంచి ఇప్పటి బాహుబలి వరకు ఆయన తన చిత్రాలతో ఎలాంటి ప్రభంజనం సృష్టించారో అందరికీ తెలిసిన విషయమే. ఇంతకు రాజమౌళి ఎంతవరకు చదువుకున్నారో తెలుసా? టాలెంట్ కు చదువుతో పని లేకపోయినా ఆయన చదివింది కేవలం ఇంటర్మీడియట్. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులో పుట్టిన రాజమౌళి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు. అక్కడే 4వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశాడు జక్కన్న. ఆ తర్వాత ఏలూరులో ఇంటర్ పూర్తి చేశారు. ఆ సమయంలోనే తండ్రి విజయేంద్ర ప్రసాద్ చిత్ర పరిశ్రమలో స్థిరపడిపోవడంతో రాజమౌళి మనస్సు కూడా అటువైపు లాగింది. దీంతో చదువుకు స్వస్తి చెప్పి రాజమౌళి కూడా సినిమా బాట పట్టాడు. అలా ప్రఖ్యాత ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు వద్ద అసిస్టెంట్ గా చేరారు. ఆ తర్వాత రాజమౌళి ఎలా ఒక్కో మెట్టు ఎక్కాడో మనకు తెలిసిందే. రాజమౌళి అనే కాదు, మన దేశంలోని చాలా మంది ప్రముఖులు తమలో ఉన్న ప్రతిభకు సానపెట్టడం ద్వారానే పైకొచ్చారు.